మేడం నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి ఈశ్వరి? థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ తినొచ్చా? చాలా మంచి క్వశ్చన్ అడిగావు ఈశ్వరి. ఈ క్వశ్చన్ ఈశ్వరి మటుకే కాదు, నా కన్సల్టేషన్ లో చాలా మంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ తినొచ్చా అంటే, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇవన్నీ క్రూసిఫెరస్ ఫ్యామిలీకి చెందినవి. చాలా ఇయర్స్ కిందట రీసెర్చ్ ద్వారా ఏం చెప్పారు అంటే, ఈ వెజిటబుల్స్ లో ఉన్న కెమికల్ మన థైరాయిడ్ ఫంక్షన్ని ఇంటర్ఫియర్ చేస్తుంది అన్నది చెప్పారు. కానీ ఈ వెజిటబుల్స్ని మనము బాయిల్ చేసుకొని, స్టీమ్ చేసుకొని, కుక్ చేసుకొని తినడం ద్వారా దాంట్లో ఉన్న గైట్రోజన్స్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు మన థైరాయిడ్ ఫంక్షన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి థైరాయిడ్ వాళ్ళు ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని ఫుడ్స్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఒక బ్యాలెన్స్డ్ వేలో తింటూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వీళ్ళ మెటబాలిజం పెరిగి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కాబట్టి క్యాబేజ్, కాలీఫ్లవర్ని అవాయిడ్ చేయకుండా కుక్ చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. మీకు ఎవరికన్నా ఇలాంటి డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో రాయండి, మేము మీకు క్లారిఫికేషన్ ఇస్తాము. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.